మారుమూల ప్రాంతాల్లో కొందరు క్షుద్ర పూజలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సినిమాలను తలదన్నే రీతిలో వెన్నులో వణుకు పుట్టించే ఓ ఘటన ఇటీవల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆసిఫాబాద్ జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. మారుమూల మండలాలైన బెజ్జూరు, పెంచికల్పేట, చింతల మానేపల్లి, దహేగం, కౌటాల, సిర్పూరు మండలాల్లోనే అమాయకపు ప్రజలు ఇప్పటికీ తమ సమస్యల పరిష్కారానికి మంత్రగాలు, బాబాలను ఆశ్రయిస్తున్నారు. వీరి అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు గుప్త నిధుల కోసం విచిత్ర విన్యాసాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెజ్జూరు మండలం హేటిగూడ వద్ద గుప్త నిధుల కోసం ఓ శవాన్ని బయటకు తీసిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. బెజ్జూరు మండలం హేటిగూడలో గుప్త నిధుల కోసం ఇటీవల చనిపోయిన ఓ వ్యక్తి సమాధిని తవ్వి ఎముకలను బయటకు తీయడం కలకలం రేపింది. కరీంనగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి బెజ్జూర్, హేటిగూడ, గబ్బయ్య గ్రామాలకు చెందిన వ్యక్తులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడ్డారు. గతంలో సైతం ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులు ఈ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు నిర్వహించి పలు చోట్ల తవ్వకాలు చేపట్టిన ఘటనలో పోలీసులకు చిక్కి జైలు పాలయ్యారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో ప్రజలు మూఢనమ్మకాలకు వీడానాడాలని కౌటాల సీఐ ముత్యం రమేష్ తెలిపారు.